వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ గేమ్ ప్లే. ఈరోజు అయితే మనమైతే చిక్కీ అయితే ఆడబోతున్నాం. చిక్కీలో మన బ్యాక్ 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 ఓకే గైస్, ఈరోజు అయితే మనమైతే మన ఇష్టమైన పాల్ వరల్డ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది నా వరల్డ్ గైస్. మీకు నచ్చినట్టయితే కంటిన్యూ అయితే చేస్తా పక్కా. ఓకే గైస్, వెళ్ళిపోదాం. ఓకే గైస్, నాకు మరీ అంత ఆట రాదు, జస్ట్ ఏదో చూడొచ్చు. 7 days మీకోసం అయితే నేనైతే కాయిన్స్ అయితే కలెక్ట్ చేశాను. కొన్ని కాయిన్స్, ఎక్కువ కూడా కాదు, చూపిద్దామని. ఓకే, ఫస్ట్ మనం స్టార్ట్ పాయింట్స్ అయితే చూసుకుందాం. నాకు ఎందుకో పని చేస్తలేదు గైస్, అందుకే కీబోర్డ్ వాడుతున్నా నేను. ఎస్సి ఆగండి, నేను ఒక్క నిమిషం. వచ్చేసి ఒక్క నిమిషం ఆగండి, రిటర్న్ టు ఏం కాదు. ఫస్ట్ అవి స్కిల్ పాయింట్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఆగండి, నేను సెన్సార్ అంటే తీద్దాం. పక్కా హెల్త్ ఒకటే ఉంది కాబట్టి సపోర్ట్ చేయండి గేసి మీరు పక్కా. ఓకే, సపోర్ట్ చేస్తే చేద్దాం. ఫుడ్ ఉందా నాకు ముందు? ఫుడ్ ఉందా అసలు నా తాను? ఫుడ్ ఉంటే అయితే బాగుంటుంది. ఓకే, ఉంది ఫుడ్, నో వరీస్. ఎస్సి బ్యాక్ బ్యాక్. ఓకే, కంట్రోలర్. ఓకే గైస్, ఇప్పుడైతే ఆడదాం. ఇప్పుడు నాదైతే చూడొచ్చు, ఇది నా బేస్. దిస్ ఈజ్ మై బేస్, నథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడైతే మనమైతే మీ ముందరైతే బిల్ చెప్తున్నాం. బ్యాక్ ఫస్ట్ టెక్నాలజీ. టెక్నాలజీలో ఫస్ట్ చూసాపో. ఫస్ట్ మనమైతే టెక్నాలజీలో స్టోన్ పిట్ ఆల్రెడీ అన్లాక్ చేశాను, పర్వాలేదు. క్రషర్ అయితే అన్లాక్ చేయాలి నేను. క్రషర్ ఇప్పుడు బ్యాక్. ఈఎస్సి బిల్డ్కి బి అనుకుంటా. బి 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 ఫర్ బిల్డ్. అండ్ ఫస్ట్ మనం దీంట్లోకి పోదాం, ఎందుకంటే అర్థం కాదు గేసి, నాకు రాదు. ఆర్బి, ఇదే ఆర్బి. వుడ్ కావాలి దీనికి వుడ్డే కావాలి. క్రషర్కి వుడ్డే. సో వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ అన్నిట్లో వుడ్ కలెక్ట్ చేసినాకైతే నీట్గా మనమైతే ఆడుకుందాం, మీన్స్ తయారిద్దాం. ఓకే, నేను ఆల్రెడీ కొంచెం అయితే తెలుసుకొని అయితే ఆడుతున్నాను. అండి ఫస్ట్ అక్కడ దిక్కైతే బిల్ చేస్తాం. లాగిన్ సెట్ చేయొచ్చు, పెట్టేద్దాం. మరి నేనే పెడదాం. ఆగండి, ఇంకా తప్పదు, నేనే పెట్టదు. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం నీట్గా. ఇప్పుడైతే దిస్ ఇస్ మై నాట్ రియల్ బేస్, కానీ నేనైతే మంచి బేస్ అయితే కట్టినాక అయితే సెట్ చేయాలి ఇవన్నీ. ఇక్కడికి వెళ్ళాం. బి ఓకే,
దానికన్నా ఇది ట్రీకి 50 వుడ్ కావాలి కాబట్టి స్టోన్ అయితే ట్రై చేద్దాం ముందు. ఓకే ఈరోజు మ్యాచ్ ఉంది. ఎవరు గెలుస్తారో చెప్పండి. ఓకే ఒక్క నిమిషం ఆగండి. ఇదంతా దీంట్లోకి వెళ్ళిపోయింది, అది రాంగ్ నొక్కుతుంటే పర్వాలేదు వస్తుంది. ఓకే పెట్టేస్తున్నా గైస్ ఇంకా, ఎందుకంటే ఇక్కడ బాగుంది కాబట్టి స్పాట్ కొంచెం. కమ్ ఆన్ పాల్స్, కమ్ ఆన్ ఎక్స్పర్ట్ బిల్డ్. ఓకే బిల్డ్ చేస్తలేదు గైస్. 4 పాక్ మన 4 పాక్ ఫస్ట్ పాక్ అయితే బిల్డ్ చేస్తలేదు ఇంకా. 36 minutes పర్వాలేదు. ఈ స్టోన్ పీట్ ఎందుకు బిల్డ్ చేస్తున్నా అంటే గైస్ ఇక్కడ స్టోన్ ఉంది బాగానే, కానీ బిల్డ్ చేస్తే మనకు డెవలప్ అవుతుంది కదా. హెల్ప్ ఎందుకు అవుతుంది గైస్ బిల్డ్ చేయకుండా? అది అండి ఇది ఒక్కటే ఎందుకు బిల్డ్ చేస్తుంది అసలు? ఇంకా పాల్సన్ ఏమైనా చూద్దాం పదండి ఒకసారి. ఎక్స్ బాక్స్ ఓకే ల్యాంబాల్ అయిపోయిందా దీని పని? షట్ మెయిన్ దీంట్లో ఎందుకో గైస్ నా ఫోన్ ఎందుకు పని చేస్తుంది మీన్స్ ఎస్సి ఎఫ్ ఎక్కువ వాడాను గైస్ నేను అస్సలు. నా దాంట్లో లేదా పర్వాలేదు. ఓకే పదండి, ఇవన్నీ ఏం బిల్ చేసలేవు, బిల్ చేసేది కావాలి మనకి. వచ్చేసి పైకి వచ్చేసాను. ఓకే పెంగులెట్ని అయితే పెడదాం, పెంగులెట్ని పెడదాం ఎందుకంటే పెంగులెట్ మంచి పని చేస్తుంది. తర్వాత దీన్ని తీసేసి ఇక్కడ పెట్టేసి ఒక ఫోర్స్ పాక్ అయితే పెడతాం, ఎందుకంటే ఫైర్కి యూజ్ అవుతుంది. ఫైర్కి యూజ్ ఉండాలి. తర్వాత నా దాంట్లో మొత్తం ఒక్కటే ఉందా ఈ క్యూ, ఇవే ఉన్నాయి అంట గైస్ నా తను. పర్వాలేదు ఇది బాగానే అటాక్ చేస్తుంది అనుకుంటే ఇది పెట్టేసుకున్నాం. నా పార్టీలో అయితే ఇది పెట్టుకున్నాం గైస్. వాటర్ అటాక్స్ కూడా ఉంది, కానీ పెంగులెట్ ఇంకా మంచి అటాక్ చేస్తుంది. పెంగులెట్ లేదు, ఆ రెండే ఉన్నాయి, సో అవే పెట్టుకుందాం పర్వాలేదు. ఓకే ఇప్పుడు వి ఫాస్ట్ ట్రావెల్ చేద్దాం. వి అంటే అప్గ్రేడా? క్యాంప్ ఫైర్ బిల్డ్ చేద్దాం ఆగండి ఒక్క నిమిషం. క్యాంప్ ఫైర్కి కావాల్సినవి ముందు చూసుకుందాం. మీన్స్ ఈడ కనిపిస్తుంది మనకి క్యాంప్ ఫైర్ అనేది, ఈడ కనిపిస్తుంది మనకి. నేను అసలు అన్లాక్ చేశాను. ఏంటిది కేసు అసలు? సారీ ఇది కాదు, మర్చిపోయా. ఒక్కటి నొక్కుతున్నా కేసు, ఇంకొకటి నొక్కది. క్యాంప్ ఫైర్ ఏది కేసు అసలు కనిపిస్తలేదు నాకు. అసలు ఉందా క్యాంప్ ఫైర్? మనం లేకపోతే క్యాంప్ ఫైర్ చేశానా? ఓకే చేస్తాను కేసు ఆల్రెడీ. సో పదండి చేద్దాం మరి. క్యాంప్ ఫైర్ హౌస్ కాడ పెట్టేద్దాం. చలండి ఫస్ట్ ఇట పెట్టేద్దాం. బీ ఫర్ బిల్డ్ అంట. బీ ఏడుంది ఇక్కడ అసలు? ఇక్కడ నెంబర్సే లేవు. బీ అయితే కొడదాం ఆగండి. బీ 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 వేర్ ఇస్ బీ? బీ ఓకే గేస్ తిందాం ఆగండి. వేర్ ఎట్లా గేస్ మరి ఇప్పుడు దీనా? ఒక రైట్ క్లికా కాదా? ఎట్లా గేస్ ఇది? ఎట్లా గేస్? హౌ? ఎఫ్ కాదు, బ్యాక్ వచ్చి మనం తప్పదు గేస్, మనకి తెలుసుకునే దానికి లోపట అయిపోతుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి మనం, కొంచెం వెయిట్ చేయండి గేస్. ఇట్లా కన్నా ముందు నేను ఇప్పుడు క్యాంప్ ఫైర్ చేద్దాం ఆగండి. దీంట్లోనే క్యాంప్ ఫైర్, దీంట్లోనే చెప్పాను కదా క్యాంప్ ఫైర్. ఓకే బిల్డ్ ఎక్స్ బిల్డ్ అయిపోయింది. ఏమైనా ఉన్నాయా నా తన పెట్టడానికి? నేను కాలిపోతున్నా ముందు, కర్రను ముందు. సెలెక్ట్ రెసిపీ చేద్దాం. ఎన్నైతే అన్నీ. స్టార్ట్ ప్రొడక్షన్. ఓకే ఫోర్స్ పాక్ వచ్చి పనిచేస్తుంది అంట, నో వరీస్. చచ్చిపోయినాం. ఓకే చూడలేకేసిన అసలు హెల్త్ మీన్స్ అసలు నేను చూసా కదా. పర్వాలేదులేండి, ఇక్కడనే ఇంటికాడనే కాబట్టి ఏం కాదు. రీస్పాన్ ఎంటర్.
అసలు ఏం చేయాలి గైస్, దీనికి అర్థమవుతలేదు నాకు. ఇప్పుడు నేను ఇది నొక్కుతాను, ఎందుకంటే గైస్ అప్పుడు ఈజీ ఉంటుంది మనకి కదా. అసలు ఏది ఇది? ఏం అర్థమవుతలేవు గైస్ ఇవి నాకు. అమ్మ భయం అవుతుంది ఇప్పుడు అట్లున్నప్పుడు. ఓకే కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే ఇట్లా కొంచెం కొంచెం ఒత్తుకుంటా పోవాలి గైస్. ఓకే నొక్కేద్దాం. ఏం నొక్కుతానా, ఆడిపోతే ఈజీ వచ్చేస్తుంది మళ్ళీ మనది. సో పదండి, ఇంటికాటనే వచ్చాం. ఓకే మిషన్ కంప్లీట్. యర్ పాల్ బాక్స్ అప్గ్రేడ్కి రెడీ ఉంది. పదండి ముందు పాల్ బాక్స్ అప్గ్రేడ్ చేద్దాం. వై టు అప్గ్రేడ్ పాల్ బాక్స్. ఆడుతున్నా కదా గైస్, కొంచెం కొంచెం తెలుస్తుంది ఏంది వీటికి ఏం చేయాలి ఇప్పుడు. గైస్ ఈరోజు అయితే పాల్ బాక్స్ గేర్ అయితే వేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ పాల్ గేర్ వర్క్ బెంచ్ అండ్ స్టాచ్యూ ఆఫ్ పవర్. ఓకే పాల్ గేర్ వర్క్ బెంచ్ అంట, చూద్దామా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఎందుకో నా దాంట్లో ఇది వస్తలేదు, అందుకే ఇది వాడాల్సి వస్తుంది. ఎస్సీ పాల్ గేర్ వర్క్ బెంచ్ కావాలంటే ముందు మనం దాన్ని అన్లాక్ చేసుకోవాలి. టెక్నాలజీలోకి వెళ్ళి చేసుకుందాం పదండి. ఓకే గైస్ ముందు పాల్ గేర్ వర్క్ బెంచ్ అక్కడ చూడండి వుడెన్ కాదు, స్టాచ్యూ ఆఫ్ పవర్ కూడా కావాలన్నది కదా. ఇన్ని ఉన్నాయి గైస్ రెండు, కానీ వీటికి చాలా కావాలి. మాతో ఎన్నున్నాయి గైస్ అవి అర్థం అవుతలేదు సి అడ్డం ఉన్నదం వల్ల. ఇంకా 17 ఉన్నాయి. నో వరీస్, ఇది ఒక్కటైతే అయిపోతుంది. ఏషియన్ టెక్నాలజీ పాయింట్ ఎట్లనో చెప్పండి గైస్ నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్. ఓకేనా, ఏషియన్ టెక్నాలజీ పాయింట్ ఎట్లనో చెప్పండి నాకు. రైడా హౌ మనకు అనుకుంటా కదా రోజు వచ్చేసామా ఫైర్ పార్క్. నువ్వు ఏడు గైస్ వై వేర్ ఈస్ వై గైస్ ఇడా వి ఎం బ్యాక్ ఏది ఈఎస్సి బ్యాక్. ఫస్ట్ నేను ఎందుకంటే గైస్ నాకు దీంట్లో రాదు అటాక్ చేయడానికి, దీంట్లోనే వస్తుంది. ఏది పోతున్నాయి గైస్ మన అటాక్ పాల్స్. ఏంది గైస్ టైంకి ఇది ఏం చేద్దాం, నెట్ అయితే లేదు. నెట్ కరెక్ట్ టైంకి వస్తుంది, పర్వాలేదు అండి. మన తన మంచి ప్యాల్స్ ఉన్నాయి. లెవెల్ 2 కాబట్టి ఏం కాదు. బాయ్ యారోస్ ఉన్నాయా గేసిన తను అసలు పర్వాలేదు. ఇది ఉంది కదండి నాదే అసలు ఇది. ఓ మై బ్రో మా ఓడు కాదు గేస్ కదండి. దీన్ని అటాక్ చేద్దాం. బ్యాక్ వేర్ ఆర్ యూ మై బాయ్స్. ఆగండి గేస్ నెట్ మొత్తం ఏం చేద్దాం, ఇన్వాలిడింగ్ ద బేస్ అంట. ఓకే ఇక్కడ పడిపోయారు ఆల్రెడీ ఇక్కడ బాగానే. థ్యాంక్ యూ సో మచ్. స్మాల్ ప్యాల్సోల్స్ బాగానే ఉన్నాయి పదండి. అక్కడ బాగానే ఉన్నాయి గేసి, ఇంకా చచ్చిపోయినట్టున్నామని బాగానే చెప్పినా కదా, బాగానే చచ్చిపోయినాయి. పదండి ఫస్ట్ ఫోక్ పార్క్ ఏం చేస్తున్నావు, అటాక్ చేయకండి. బాగానే చచ్చిపోయినట్టున్నాయి. ఆగండి సింథటిక్ పాల్స్ ఉన్నాయి అయిపోయినా లేకపోతే అసలు చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్స్ అయ్యో అన్నీ ఉన్నాయిలేండి. ఇప్పుడు కీబోర్డ్లోకి వెళ్దాం, ఈఎస్సీ నొక్కుదాం, మళ్ళీ ఎఫ్ నొక్కేద్దాం. ఎఫ్ యాజ్ యూజువల్లీ మన ఇంకొకరి నేమ్ పెడదామంటే అబ్సల్యూట్లీ ఒక క్యాటివన్ పెడదాం, ఎందుకంటే ఇట్ క్యారీస్ వుడ్ కట్ చేస్తుంది అది, అందుకు నేను వుడ్ అంటున్నా. స్టోన్ లమ్లీ పర్వాలేదు. ఇప్పుడు మన ఇది ఒకటే ఉంది. అతను పాల్స్ పేర్ ఉన్నాయి అసలు చూద్దాం. ఆగండి పాల్స్ పేర్ ఇన్వెంటరీ ఎట్లా, ఇన్వెంటరీ ఓపెన్. పాల్స్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 26 ఉన్నాయి చాలు. ఇప్పుడు కొంచెం పట్టుకొనికి అయితే వెళ్దాం. మనం ఇట్స్ టైం టు పట్టుకున్నాం గైస్. ఆగండి కొన్ని పట్టుకునే ట్రై చేద్దాం. చెప్పలేండి ప్రజెంట్ అయితే ఏం కనిపిస్తుంది. వాగండి ఫుడ్ అయితే తిందాం ముందు, లేకపోతే చచ్చిపోతాను నేను. ఓకే ఫుడ్ అయితే తిందాం ఆగండి, లేకపోతే చచ్చిపోతా. ఐ విల్ డై గైస్, ఐ విల్ డై తినకపోతే. నేను ఫుల్ ఉంది ఫుడ్ మంతానా.
రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ యూసీ అని మంతాన లేదు. ఓకే తిన కూడా లేదు, పెట్టేద్దాం. మన ఫోక్ పాక్ కన్నకు కూడా లేదు, పెట్టేద్దాం. చలో ఈఎస్సి పదండి. ఇప్పుడైతే మనం వ్యక్తి డియర్ని పట్టుకోనికి అయితే ప్రయత్నిద్దాం పదండి, ఎందుకంటే ఫోర్స్ పాక్ ఉంది కాబట్టి. ఆగండి, వ్యక్తి డియర్ని పట్టుకోవాలంటే ఒక్కటే టెక్నిక్ ఉంది, లేకపోతే ఇప్పుడు మనం ఆడదాకా 1000 రూపాయలు నైట్ అయిపోతుంది. నెట్ తక్కువ అవుతుంది గైస్, ఏం చేద్దాం. జీ ఎంటర్ బ్యాక్. ఓకే ఫస్ట్ నేను పాల్ బాక్స్ అని పోదాం పదండి. నైట్ ఇంకా బాగానే ఉంది అండి, నో వరీస్. ఓకే ఫస్ట్ C2 ఫాస్ట్ అవ్వాలంట కదా, చేసేద్దాం. సి ఏదంటే మనం సారీ ఈడ గీసి మర్చిపోయా. ఫాస్ట్ ట్రావెల్. ఓకే గేస్ కొంచెం చూడొచ్చు, కొంచెం గ్లిచ్ ఉంది మీన్స్. ఓకే ఈరోజు నాటి డేటా అయిపోయింది, అది ప్రాబ్లం. యుక్తిడియర్ వేర్ ఆర్ యుక్తిడియర్ ఇన్ని ఉంటాయి గేస్ నాకు తెలిసినంత వరకు, అందుకే ఇక్కడికి వచ్చిన, లేకపోతే నాకేం. ఓ నో, ఈ ఫస్ట్ వచ్చేసాను. అవుట్ డేర్ హీ కెన్ బీట్ మీ. టామ్ బ్యాట్ బ్రో, చెప్పొచ్చు కదా నాకు కొంచెం, ఎందుకు కొడుతున్నావు. మొన్న రెస్ట్ టాకింది గేస్, ఏం చేద్దాం. అయ్యమ్మ గట్టిగా డ్యామేజ్ ఇస్తుంది. ఓ గేస్ హెల్త్ అయిపోతుంది, ఫస్ట్ హెల్త్ వస్తే బాగుంటుంది. ముందు ఆగండి గేస్. నో గైస్ ఐమ్ గోనా డై. వచ్చేసాయి న్యూ మట్ 4 బ్యాక్. ఈఎస్సి 1 వచ్చేసాయి. 2 3 4 1 ఈఎస్సి 3 ఇప్పుడు టామ్ బ్యాక్ వెరీ టామ్ బ్యాక్ కమ్. ఓ నో, వా ఏం కొడుతుంది గేస్ కంట్రోలర్, ఎందుకంటే ఇది ఈజీగా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఆగండి, 9% ఒకసారి వేద్దాం. ఆగండి, ఛాన్స్ ఉంటే వస్తుంది, అందుకే వేసుకుంటా పోదాం. టామ్ బ్యాక్ కొత్త వస్తుంది, అప్పుడు అయిపోయినట్టు గేస్, మ్యాక్సిమం వచ్చేసినట్టు. పదండి లెట్స్ గో. డిప్రెసర్ నా తను లేదనుకుంటా, కానీ దీని పని కూడా పట్టేద్దాం. జర ఫోక్స్ పాక్ చూసుకోదాం సంగతి. అయిపోయింది. బ్యాక్ వచ్చేస్తుంది అది. జర ఫుడ్ తిందాం. ఇదిగో చూడొచ్చు చేసి అట్లా అవుతుంది, ఏం చేద్దాం. అందుకే కీబోర్డ్ వాడుతున్నాను నేను. ఈఎస్సి వై టు యూస్. సారీ గేస్, ఇదా ఇదే కొట్టాల్సింది. మేము ట్రాన్జే అయిపోయింది గేస్, ఏం చేద్దాం. ఫోక్ పాక్ జర పెడతాం. ఓకే తిందాం మనం కూడా. ఇంకా గైస్ నేను ఇంకేం పెట్టుకోలేను, నా నేమ్ పెట్టుకుంటా. ఓకే గైస్ మా ఫ్రెండే లేండి, నో వరీస్. ఓకే ఇప్పుడు మనం అయితే ఇక్తిడియర్ కోసం అయితే పోదాం. ఇట్లే ఇంకా చూద్దాం, ఇక్తిడియర్ వస్తే ఈరోజు పెట్టుకోనికి అయితే ట్రై చేస్తాం. మీ ముందరనే ఇంకా టైం ఉంది అసలు, నాకు 15 minutes ఉంది. ట్రై చేస్తాం పట్టుకొని. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏమనుకోకండి. చిన్నపాటి రికార్డింగ్ ఎందుకు అయిపోయి, అందుకే సారీ కోసం. ఇప్పుడైతే పదండి ఫాస్ట్గా వెళ్ళాలని కంట్రోలర్ దీనిలోనే నాకు తెలుసు.
సౌండ్ ఒకటే వస్తుంది, ఏం లేదు, స్ట్రక్ అయిపోతుంది. చెప్పాను సౌండ్ ఒకటే వస్తుందని. హాటా బై మౌన్ హాట్ ఏందంట జరా బై నొక్కు చేంజ్ చేస్తలేడు. ఎందుకు వేసింది హెక్గా వేసింది. నన్ను నిజంగా అడుగుతున్నా, నాకు నిజంగా కోపం వస్తుంది. నేను ఆడదాం అనుకున్నప్పుడు అల్లుండదు వేసి, నిజంగా చెప్తున్నా కదా, ఆడదాం అనుకున్నప్పుడల్లా నెట్ తక్కువ అయిపోతుంది. ఏం చేద్దాం? ఇవ్వండి గైస్, ఓకే గైస్, కొంచెం పైకి అయితే లేపుదాం ఇప్పుడు. ఎందుకంటే కొంచెం కొంచెం అనుకుంటా వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు లైట్గా అంటే అట్లా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ టైంలో. బి వేర్ ఆర్ యూ డియర్? ఐ కేమ్ ఫర్ యూ, ఐ డిడ్ంట్ సా యూ, హౌ? ఓకే గైస్ చెప్పండి. దీంట్లోనే ఫైట్ చేయాలంటే చేసేద్దాం. క్రిమా ఉంది నా తను, లేండి, నో వరీస్. పదండి, లెట్స్ గో. పల్లె. ఓకే గైస్ లెట్స్ గో, పోదాం, లెట్స్ గో. ఇత్తిడియారు కనిపిస్తలేదు ఈరోజు. వీడియో ఓకే గైస్ లెట్స్ గో, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఎక్కువ టైం లేదు గైస్, చూడొచ్చు 12 minutes ఉంది మళ్ళీ మనకి. ఏంటి గైస్ అవి? వద్దులేండి ఇప్పుడు మనకు అంతగానం వద్దు. ఇన్వెస్ట్ ఇట్టిస్ గైస్. 2 ఉన్నాయి కానీ ఒక్కటి ఉంటే బాగుంటుంది. 2 ఉంటే 2 అటాక్ చేసే మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ దిక్కొచ్చాను నేను అసలు. టాన్జీ కూడా ఉంది, ఆగండి కొంచెం. ట్యూడర్ ఎంత ఇది ఆగండి, ఒక్కసారి ఆగండి. టాన్జీ ఇదొద్దు. యా ఫైర్ స్పాక్, వేర్ ఆర్ యూ డియర్? level 9 ఎల్బి, కమాన్. ఏ అటాక్ చేసి దాన్ని సంతోషంగా. యాక్టిడియర్ ఆనే ఉంది, పదా బి బాయ్. యమ్మ 2 ఒకటే దానికి వచ్చినాయి గేసి. మళ్ళీ ఏం చేద్దాం? ఆగండి, వెయిట్. ఇక్కడ దిక్కొస్తున్నాయి 2 ఇప్పుడు. కొడదామని ఉంది గైస్, బట్ నా ఏడికే లెవెల్ తక్కువ. ఇక్తిడియర్ 10, అది 9 ఉంటుంది పక్కంగా. ఇప్పుడు టైం కూడా ఎక్కువ లేదు, అటాక్ చేద్దామా? ఆగండి, గేమ్ సేవ్డ్. ఇంకా 9 minutes ఉంది. ఇప్పుడు పట్టుకుంటే పట్టుకోవాలి, లేకపోతే లేదు. ఇంకా పదండి పట్టేద్దాం. నేను నీడికి ఏం తెచ్చుకోలేదు. ఏది స్టక్ అయిపోతుంది. వావ్, ఆగండి, ఒక్క ఐడియా. కీబోర్డ్, ఎందుకంటే నెంబర్ 1 నొక్కుతేడా, నెంబర్ 1 కాదు. మళ్ళీ ఏం కాదు. ఇప్పుడు నెంబర్ 4, సారీ ఇట్లా కదా. దేని అటాక్ చేస్తుంది అసలు దేని మీదకి అటాక్ చేస్తుంది దానికే తెలియదు. చచ్చిపోయింది, అయింది కొంపదీసి అయిపోయింది. అది దేనితో పోరాడుతుందో దానికే తెలియదు. నన్ను అడిగితే మాత్రం దీనితోటేనా? గుడ్. అయిపోయింది. నేను అయిపోయినా. వేర్ ఆర్ యూ మై బాయ్? అప్పుడే ఐల్ ఎఫెక్టివా? ఎవరిని కొడుతున్నావు? కొట్టు, కమ్ ఆన్, అటాక్ దెమ్.
నెంబర్ 1. ఓ నో, చచ్చిపోతా, విల్ డై. కంట్రోలర్ వచ్చేసాయి. ఇది కాదు, ఇది కమ్ ఆన్. నో, armor damaged, I know that. Oh no, come on Iqtidar, you can do it. LB ఆల్రెడీ ఒక 50 డేర్ చచ్చిపోయింది, అదే నా బాధ. ఓ నో, కనిపిస్తలేదు గైస్ మెయిన్. అయిపోయింది. ఇంకేమున్నాయి, 2-3 అయినా. ఎల్బి వచ్చేసాయి. ఓ నో, ఎల్బి కొట్టు. అసలు ఏది గైస్ ఇది? వ్యక్తి వచ్చేసామా, నువ్వు జర కొట్టు. ఇంకా డ్యామేజ్ కొంచెం. యూ కెన్ డూ ఇట్ మై బాయ్. కొంచెం ఏది అమ్మయ్యా. ఎల్టీ వచ్చేసాను గేస్, అక్కడిక్కడ ఎక్కిటిఆర్ బ్యా. థ్యాంక్ యూ. ఓకే గేస్, మీ వల్లనే ఈరోజు, మీ చూస్తున్నందుకే ఈరోజు అయితే ఇక్టిదియర్ని అయితే పట్టుకున్నాం మనం. థ్యాంక్ యూ. ఇన్ని రోజుల నుంచి అనుకున్నప్పుడల్లా నేను బుగ్గపాలవుతున్నా, నిజంగా చెప్తున్నా. అనుకున్నప్పుడల్లా బుగ్గపాలైపోతున్నా గేస్. పట్టుకోనికే పోతా, చచ్చిపోతా నేను. ఫస్ట్ వాళ్ళకైతే ఫుడ్ అయితే పెడదాం ప్లీజ్. ఫస్ట్ నేను ఫస్ట్ పాక్ అయితే మంచి అటాక్ చేసింది కాబట్టి. టాన్జీ వేరే వాళ్ళకి, మన ఆర్టాలిక్ కూడా మంచి అటాక్ చేసిందండి. మనం లెవెల్ 10. సో ఈఎస్సి ఫస్ట్ ఇంటికైతే ఓనికే ప్రయత్నిద్దాం. చలో మనం ఇప్పుడు షిఫ్ట్ నొక్కు, ముందు తీసేద్దాం. ఆగండి, ఇది ఈఎస్సి నొక్కు. ముందు కొంచెం ఇన్వెంటరీకి వెళ్ళి తీసేద్దాం. ఇన్వెంటరీకి వెళ్ళి ఏం తీసేద్దాం అంటే కొంచెం డ్రాప్ ప్లస్ ఇంకేమన్నా తీసేద్దామంటే స్టోన్ ఒక్కటే, ఎందుకంటే బెస్ట్ ఇది తీసేస్తుడు ఈఎస్సి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా. కంట్రోలర్ పదండి, ఇంక వెళ్ళిపోదాం. కావాల్సింది అది వచ్చింది కదా, ఇంక వెళ్ళిపోడే. నా వరీస్ మంతాని ఇది ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ నాకు ఇది అవసరం లేదు గైస్. నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోకి సపోర్ట్ వస్తే మాత్రం పక్కా ఇంకొక వీడియో ఎట్లయినా వస్తుంది. మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా వస్తుంది. మీరు సపోర్ట్ ఎట్లయినా చేశారని నాకు తెలుసు. ఓకే, నేను అసలు ఎట్లా వెళ్ళాలో నాకు అర్థమవుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కిందకైతే వెళ్తున్నాను నేనైతే ప్రజెంట్, ఎందుకంటే నాకు తెలియదు ఎట్లా వాళ్ళో. ఇంకా ఉంది అసలు, ఆర్మర్ డ్యామేజ్ అయిపోయింది, అంతా వేరే ఉంది. వచ్చినట్టున్నాం చూడొచ్చు గైస్. ఏ కొడుతున్నా ఇది కొడుతున్నా అంటే ఈ 2 కొడితే మనం జంప్ అయిపోతాం. జంప్ అన్న అయితే ఫ్రంట్ కన్నా పోతాం. ఇదిగోండి, అయితలేదు. ఎంత కొట్టినా చూడొచ్చు మీరు రైట్ సైడ్ కావాలంటే. ఎంత కొడుతున్నా అయితలేదు. ఓకే, లెట్స్ గో, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇంటికి పోయినాక అయితే కలుద్దాం. ఓకే గైస్, నేను ఇంటి దిక్కు పోదాం అనుకుంటే నేను ఎక్కడ దిక్కు వచ్చిన. ఇంకా సామాన్ అయితే డ్రాప్ చేయాల్సిందే మనం, తప్పదు. ఎక్కడ దిక్కుపోతున్నా నాకే అర్థమవుతలేదు. వేసి పోదాం పది, ఇంకా అట్లే అయిపోతుంది 5 minutes. ఓకే గైస్, ఇక్కడ మనం ఫాస్ట్ ట్రావెల్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ డ్రాప్ చేసి సాగండి. ఇవి ఏమంటారు వీటిని, కొన్ని ఐటమ్స్, ఎందుకంటే ఇంకా ఫుల్ ఉంది. ఓవర్ కావాలి మనకి, మెయిన్ ఓల్ అవసరం లేదు. టేక్ హాఫ్ పక్క, హాఫ్ నాకు ఫుల్ ఏం కాదు గైస్, ఇంకేం చేయలేం.
ఈ ఈఎస్సి ఉడ్డా ఓ షిట్ కేస్ చచ్చిపోయినా. జస్ట్ మిస్లో బతికిపోయినాం. ట్యాన్సీ ఉంది, విక్కీ అది. ఒక్క నిమిషం ఆగాను. సంథింగ్ అదేదో ఉంది కొత్తగా, ఎప్పుడు చూడలేను. అక్కడ దిక్కు నేను ఇక్కడ దిక్కు రాలేను, ఫస్ట్ టైం కాబట్టే కదా గేస్. ఓకే గేస్, ఏదేదో నొక్కపోతుంది, నాకైతే ఏం అర్థమవుతలేదు. ఇక్కడ దిక్కాలి పైన ఉంది కాబట్టి వెళ్ళిపోదాం పదండి. ఆర్మర్ ఫుల్ డ్యామేజ్ ఉంది. ఆర్మర్ అయితే ఫాస్ట్ ట్రావెల్ అయితే ఇద్దాం ముందు, తర్వాత దానంతకు అదే వస్తుంది. F2 అన్లాక్, F2 ఓపెన్. తర్వాత మన బేస్కి అయితే వెళ్ళిపోదాం. ఎస్ గైస్, వీఆర్ గోయింగ్ టు ఆర్ బేస్. ఇంకే 3 minutes అనా. కానీ గైస్ ఆడుతుంటే ఎంత మజా ఉంటుంది మీకే తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చిక్కి అనే యాప్లో సూపర్ ఉంటుంది. ట్రాన్స్పోర్టింగ్ అంట, మన ఏంది ట్రాన్స్పోర్ట్ చేస్తుందా. వెయిట్ గైస్, ఆగండి. టర్న్ అరౌండ్. వెయిట్ నేను ఎట్లా ఎత్తుకోవాలి. ఆగండి గైస్, 1 minute. నేను ఎందుకంటే గైస్ ఇది ఓకే గైస్, నేను ఒకటి అనుకున్నా కానీ కాదు, టైం అయిపోతుంది ఎట్లయినా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇదే నా క్యారెక్టర్, ఆల్రెడీ ముందే చూపెట్టలేను అనుకుంటా కానీ ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై బేస్. అబ్సల్యూట్లీ మన స్టోన్ పిట్. ఆగండి గైస్, తన స్టోన్ ఉంది కానీ వుడ్ లేదు కాబట్టి మనం వుడ్ అయితే కలెక్ట్ చేసి ట్రై చేద్దాం. ఇప్పుడన్నా చేయనీకే జస్ట్ ఫస్ట్ చెస్ట్లో పెడదాం. ఆగండి, కొంచెం సామాను చెస్ట్లో సామాను పెట్టడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకే, దీంట్లో లేదు వుడ్ లేదు కాబట్టి దీంట్లో అయితే ప్రయత్నిద్దాం. ఓపెన్. దీంట్లో వుడ్ లేదు, పర్వాలేదు. ఫైబర్ బ్యాక్, కీబోర్డ్ బ్యాక్, F4 ఓపెన్. మన ఇవన్నీ పెట్టేద్దాం, ఎందుకంటే మనం ఒక్కరమే కాబట్టి ఎవరికి ఏం అర్థం కాదు. ఫైబర్ ఫుల్ ఉంది. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇది 11 ఈచ్ క్యారీస్. ఇది వెనడమ్ గ్లాండ్ అంటే ఏదో వెనడమ్ ఏంది ఇది. నెక్స్ట్ బ్యాక్, ఎందుకంటే దీంట్లో అయిపోయింది గైస్ అందుకే. F4 ఓపెన్. తర్వాత వీటికి రెడ్ ఉండండి అండి, ఎప్పుడైనా యూజ్ కావచ్చు. నేను ఎప్పుడు ఎలక్ట్రిక్ని చంపినా గైస్, నేనైతే ఎప్పుడు చంపలేను నాకు గుర్తున్నంత వరకు. నాకు తెలిసి వాళ్ళు ఇచ్చినట్టు ఏం చేద్దాం. వుడ్ ఎవరు కలెక్ట్ చేశారో చెప్పండి గైస్ నాకు ప్లీజ్. మళ్ళీ ఎందుకు నా చేతిలోకి వచ్చినాయి. ఇప్పుడు బ్యాక్, మనకి ఎక్కువ టైం లేదు. ట్రై గైస్ వుడ్ కలెక్ట్ చేయడానికి కొంచెం, ఎందుకంటే స్టోన్ పిట్ అయితే ట్రై చేద్దాం. మీన్స్ స్టోన్ పిట్ ఆల్రెడీ ఉంది, చేద్దాం. మన క్యాటివా చేస్తలేనట్టుంది, ఏం చేద్దాం. అసలు క్యాటివా పెట్టాను నేను. వుడ్కి వచ్చేసాయి. అయిపోయిందా 3 వుడ్కే 50 కావాలి గైస్ వుడ్ నాకు. ఇప్పుడు ఏం చేద్దాం, ఛాన్స్ లేదు బట్ నో వరీస్. ఈ ఫుల్ ట్రీ కట్ చేయాల్సింది తప్పదు. ఇప్పుడు ఫైబర్ చూడొచ్చు, ఫుల్ వస్తుంది ఫైబర్. 22 secondsలో చేయగలుగుతాం మనం. 20 seconds ఇప్పుడు. 25, 30, 50. అయిపోయింది. చాలు. ఎనఫ్. ఈయనే చేస్తా గైస్ ఇంకా నేను స్టోన్ పిట్. ఆగండి, బిల్డ్ నేను ఏదో చూసినట్టు ఇందాక. బి ఆప్షన్ క్యూ ఏది క్యాట్ వీడ కొడుతుంది గేసి, ఏం చేద్దాం. మనం చూడడానికి మంచిగా ఉండాలి కాబట్టి గేస్. ఓన్నో అయిపోయింది, పెట్టేసాయి. ఏంటిది ఫాస్ట్ అయితే బిల్ చేద్దాం. ఆగండి. ఎవరన్నా ఆల్రెడీ ఉందా?
ఎస్ ఆల్రెడీ 2 పెంగ్లైన్స్ ఆల్రెడీ ఫుల్ వర్క్ చేస్తున్నాయి 91%. గెస్ రిమైనింగ్ టైం 0. అందుకే బిల్డ్ చేసి అయితే ఖతం చేసేద్దాం ఇంకా మన టీంని. చూడొచ్చు గైస్ ఎంత నీట్గా పనిచేస్తున్నాయి 2 వావ్ కదా, సూపర్ కదా. సో దీనికోసం అయినా గైస్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయిపోకొచ్చింది మనది స్టోన్ పిట్ మీన్స్ అయితే ఏమంటారు దీన్ని, అయిపోయింది. ఇంకా 5 4 3 2 1 అయిపోయింది గైస్. చేద్దాం ఆగండి, కొన్ని రోజులు చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడితోటైతే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ అప్ టు హియర్.